ఐగుప్తులో సమాధులు లేవని. ఐగుప్తులో సమాధులు ఉండవా? ఆ మాట ఇజ్రాయేలు అంటున్నారు. 10 అద్భుత కార్యాలు చేసినప్పుడు వారు ఎంతో సంతోషించారు. బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు అంగలార్చారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. తూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుని యొద్దకు చేరింది ఆ మొర. 430 సంవత్సరాలు ఐగుప్తులనే బానిసలుగా ఉండిపోయారు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుకు తెలియని రాజు వచ్చాడు. ఫరో అని అంటే 1, 2, 3, 4 అందరినీ ఫరో అంటారు. అదొక బిరుదు. ఐగుప్తు దేశానికి ఫరో రాజు కొత్త ఆయన వచ్చాడు. యోసేపు చనిపోయాడు. అక్కడి నుంచి మొదలైనవి వీళ్ళకి కష్టాలు. వాళ్ళు మొరపెట్టగా దేవుడు ఆ మొర ఆలకించాడు. ఇప్పుడు 10 అద్భుత కార్యాలు చేశాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం 20వ వచనంలో నీళ్లను రక్తంగా మార్చిన సంఘటన అక్కడ రాయబడి ఉన్నది. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తముగా మార్చబడి ఏటి నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. ఎవరి కొరకు ఈ అద్భుతం చేశాడంటే ఇజ్రాయేలు అయిన తన ప్రజల కొరకు చేశాడు. ఈ కార్యాన్ని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషించారు, ఎంతగానో ఆనందించారు. మా విడుదల సమీపించింది అని అనుకున్నారు. ఇంకా కఠినపరచబడ్డాడు ఫరో. అయితే దేవాది దేవుడు మరొక అద్భుత కార్యం చేస్తున్నాడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి. చాలు, కప్పలని రప్పించాడు. ఇండ్లలోను, మరి వారి భోజన గదిలోను, వారు పడుకుంటున్న మంచం మీద ఎక్కడ చూసినా కప్పలే కప్పలే కప్పలే. వారు భరించలేకపోయారట. ఎందుకొరకనంటే నువ్వు మొరపెట్టావే, నీకు విడుదల కావాలని కోరుకున్నావే, దేవాది దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, మర్చిపోయావా? ఐగుప్తులో సమాధులు లేవా? ఇక్కడికి ఎందుకు నువ్వు తీసుకొచ్చావు? ఈ అద్భుతం అంతా మర్చిపోయినట్టున్నావు నువ్వు. 17వ వచనం చదువుదాము, అదే అధ్యాయం. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. చాలు, పేలంట మనుషుల మీదను జంతువుల మీద ఉన్నాయంట. భరించగలరా మనుషులు? మరించగలరా? దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప అద్భుత కార్యాలు చేస్తే నీకు సమస్య వచ్చిందని, అక్కడ ఫరో సైన్యము వెనకతలు తరుముకొస్తుందని నువ్వెందుకు భయపడుతున్నావు? మోషేతో మాట్లాడుతున్నావా నువ్వు? ఐగుప్తులు మాకు సమాధులు లేవా? ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడా దేవాది దేవుడు నిన్ను? ఐగుప్తు నుంచి నిన్ను విడిపించిన దేవుడు ఎందుకు చంపడానికి తీసుకొస్తాడు? మధ్యలో విడిచిపెట్టే దేవుడా? ఎక్కడికి నువ్వు ప్రయాణం కావాలి? ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వాడు బయలుదేరుతున్నప్పుడు మధ్యలో విడిచిపెడతాడా దేవుడు? ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, 10 అద్భుత కార్యాలు చేశాడు. అయినా మనకు మార్పు లేదు. ఇజ్రాయేలుకి మార్పు లేదు, మనకి మార్పు లేదు. ఇన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసినప్పుడు నువ్వేం చేసావంటే ఎక్కడో సణుగుతున్నావు. ఇదిగో పాత జీవితంలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నావేమో, పాప జీవితంలోకి వెళ్ళిపోదామనుకుంటున్నావేమో, కక్కిన కూటికి ఆశపడిన కుక్కలాగా మరలా వెనక తిరగాలని అనుకుంటున్నావేమో. వద్దు, నీ దేవుడు నీకోసం గొప్ప కార్యాలు చేశాడండి, గొప్ప కార్యాలు చేశాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో నాగటిపై చెయ్యి వేసి వెనక తట్టు తిరిగివాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అంటున్నాడు. చదవండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నావు, దేవుని బిడ్డగా నువ్వు చేయబడ్డావు, దేవాది దేవుని అంగీకరించావు, నువ్వు నాగటిపై చెయ్యి వేశావు. నువ్వు వెనుక తట్టు ఎందుకు తిరుగుతున్నావు? మరలా ఐగుప్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అక్కడ ఎంత ఉచితముగా దొరికే చేపలంట. నువ్వు బానిసలు అయితే ఉచితంగా దొరుకుతాయా చేపలు? కీరకాయలంట,
తెల్ల ఉల్లిగడ్డలంట, ఇవన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. 430 సంవత్సరాలు ఐగుప్తులో నువ్వు ఆరటపడ్డావు, బానిసలుగా నువ్వు ఉన్నావు, శ్రమను అనుభవించావు. దేవునికి నువ్వు మొరపెడితే దేవుడు ఆ బానిసత్వం నుంచి, ఆ పాప శాపం నుంచి నిన్ను విడిపించి 10 అద్భుత కార్యాలు చేసి బయటికి తీసుకొస్తే నువ్వేమంటున్నావు తెలుసా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడు ఆ దేవుడు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని తీసుకెళ్ళడానికి నేను తీసుకొచ్చాడు. ఒకవేళ ఆటంకాలు ఎదురవ్వచ్చు, నీ జీవితంలో ఆటంకాలు ఎదురవ్వచ్చు, శ్రమలే ఎదురవ్వచ్చు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోవద్దు. వెనక్కి తిరిగి వెళతానని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 ఉన్నారు మాటలు చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెట్టాలి. వెనకున్నవి మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు ఈ వేగిరపడాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరమ కానానైన యెరూషలేముకి, లేకపోతే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికే కదా. బానిసత్వంలో ఉన్న మనము, పాపంలో శాపంలో కొట్టిమీడుతా ఆడుతున్న మనము, దేవుడు కనికరించి మనల్ని విడిపించాడు, తన యొక్క బిడ్డగా చేసుకున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు నీకెందుకు భయం, నీకెందుకు దిగులు? నీ జీవితంలో 10 అద్భుత కార్యాలు చేసిన ఆ దేవుని నువ్వు మర్చిపోతావా? ఐగుప్తులో సమాధులు లేవా? 10 అద్భుత కార్యాలు చేసినప్పుడు నువ్వు ఎంతగా సంతోషించేసావో. నిర్గమకాండం 9:3 ఉన్న మాటలు చదువుదాం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని తెగులు వస్తుంది. మిక్కిలి బాధకరమైన తెగులు వస్తుంది. తెగులును రప్పించాడు. నిన్నేమన్నా ముట్టాడా దేవుడు? ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ని ఏమన్నా ముట్టాడా దేవుడు? ఆయన ఇజ్రాయేల్ నేను ముట్టలే. అంతెందుకు, ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయో ఆ అద్భుత కార్యాలను చూసిన ఇజ్రాయేలీలు ఇదిగో మనకు విడుదల వచ్చింది అని అనుకున్నారు. ఐగుప్తులో రాజు ఇంటి నుంచి సామాన్యుడి ఇంటి వరకు అక్కడ చచ్చిన వారి యొక్క శవాలను బట్టి ఏడుస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఏడిపే మీరు వెళ్ళిపోండి, ఏడుపు రోదన చేస్తున్నారు. నీ కొరకు కదా, నీ కొరకే కదా గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, నిన్ను విడిపించడానికే కదా గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు ఏమంటున్నావు? ఆ ఐగుప్తులో మాకు సమాధులు లేవా? చాలాసార్లు అంటావు, నీకు వేదన కలిగితే, నీకు బాధ కలిగితే, ఆ యేసయ్య నాకేం చేశాడు, చేసినవన్నీ మర్చిపోయావు. నిన్ను నడిపించడానికి గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చూడడానికి నడిపిస్తున్నాడు. అక్కడ చుట్టూ తీసుకెళ్ళగలడం, అక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చెయ్యాలి, నువ్వు చూడాలి. దాంట్లో 6 నేలను నువ్వు నడవాలి. ఏ ఐగుప్తీయులు ఏ సైన్యం అయితే నీ వెనక పడ్డారో, ఏ సైన్యాన్ని చూసి నువ్వు భయపడిపోయావో, వారు ఆ సముద్రంలో మునిగి చావాలి. దేవుని తీర్పు అంత గొప్పగా ఉంటే ఆ తీర్పుని నువ్వు చూడకుండా ఎందుకు ఏడుస్తున్నావు? దేవుని కార్యాలను చూడకుండా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? దేవుని కార్యాలను నువ్వు చూడవా? దేవుని కార్యాలు నీకు అక్కర్లేదా? దేవాది దేవుడు కావాలి, నువ్వు కావాలి, నువ్వు చూడాలని. లేకపోతే సముద్రం మరి ఆవలించి తీసుకెళ్ళలేడా? అక్కడ కార్యం చేయడానికే. ఏమంటున్నావు నువ్వు? ఏమని నువ్వు బాధపడుతున్నావు? ఏమని బాధపడుతున్నావు అని అంటే, నువ్వు ఐగుప్తులో సమాధులు లేవా? వెనక్కి తిరిగి మమ్మల్ని పంపించేయి, వెనక్కి వెళ్ళిపోతాం, ఆ బానిసత్వం కావాలి, ఆ పాపమే మాకు కావాలి, అదే అక్కడే మేము చావాలి అని నువ్వు అనుకుంటే, దేవాది దేవుడు చిన్న కార్యాలు నీ జీవితంలో ఒక్కసారి తలంచుకో. దేవాది దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి సంతోషం ఉండదు. వెనక వెళ్ళిపోయేవాడు చాలా మంది ఉన్నారు. ఏదైనా జబ్బు వస్తే,
ఏదైనా కష్టం వస్తే, ఏదైనా నష్టం వస్తే నువ్వు దేవునిని మర్చిపోతున్నావు, వెనక తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నావు. వెనక తిరగడానికి కాదు నేను విడిపించింది, వెనక తిరగడానికి కాదు. నిన్ను పిలిచింది వెనక తిరగడానికి కాదు. వెనకున్న పాత జీవితంలోకి నువ్వు వెళ్ళడానికి కాదు. నువ్వు నూతనమైన జీవితం జీవించాలి. నూతన యెరూషలేమునకు నువ్వు ప్రవేశించాలి. పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో నువ్వు ఉండాలి. దేవాది దేవుడు అదే కోరుకుంటున్నాడు. నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. మధ్యలో నిన్ను విడిచిపెట్టే చరిత్ర ఎక్కడ లేదు. సనగొద్దు, వెనక తిరిగి వెళతానని అనవద్దు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును, మరి చెడ్డగా ఉంటుందంట. నువ్వు దేవునిలో లేకపోయినా పర్వాలేదు, దేవునిలోకి వచ్చిన తర్వాత, రుచి చూచిన తర్వాత, దేవుని యొక్క అనుభవంలోకి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు వెలిగించబడ్డ తర్వాత నువ్వు మరలా వెనక్కి వెళితే, అయ్యో మొదటి స్థితే బాగుంది, ఎందుకు వచ్చావు దేవుని దగ్గరికి? ఎందుకు వచ్చావు? దేవాది దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? మరలా వెనక్కి వెళ్ళిపోవడానికా? వెనక్కి తిరగడానికి కాదే. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. వెనక నుంచి తిరిగి ఉప్పు స్తంభమైంది. నువ్వు వెనక చూడొద్దు. నువ్వు అడిగి వేశావు, దేవుని కొరకు నువ్వు అడిగి వేశావు. నువ్వు ముందుకు సాగాలి. నేను ఉండాలి దేవుని సన్నిధిలో, నేను దేవుని కొరకు పని చేయాలి. నువ్వు అడుగు ముందుకేయి, వెనక తట్టు నువ్వు చూడొద్దు. 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయ్యాడంట. వారు ఐగుప్తీయులను ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ అయిపోయాడు. ఈ బాధను వచ్చినప్పుడు నేను కూడా పిరికి గుండె కలిగిన గువ్వగా సమస్య నుంచి దూరంగా పారిపోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు దానికోసం నేను పిల్లలేదు. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్ను నువ్వు నిలబడగలిగితే చాలు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు నిన్ను మర్చిపోయేవాడు అంతకంటే కాదు. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. నేనెందుకు భయపడాలి? నేను ఎందుకు దిగులు పడాలి? ఆయన చెయ్యి పట్టుకుని మనం నడుద్దాము, మనము ఆయనతో నడుద్దాము. ఆయనే సమస్త కార్యాలు చేయగలిగే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమ్మ వంటి వాడాయను. కాలిపోతున్నాడు, ఎవడు తిప్పటం లేదు. అన్యజనులతో కలిసిపోయాడు. నేను అన్యజనులతో కలిసిపోయి దేవునికి దూరంగా ఉన్నామా? దేవుని యొక్క కార్యాలను నువ్వు కాదనుకుని నేను మళ్ళీ ఐగుప్తుకి వెళ్తాను, నా పాత జీవితానికి వెళ్తాను, పాప జీవితానికి నేను వెళ్తానని నువ్వంటే, నా గడపై చెయ్యి వేసి వెనక తిరిగితే ఆయన రాజ్యానికి నువ్వు పాత్రుడు కావు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత బాధ వచ్చిందని, ఏదో జరిగిందని, ఇంకేదో జరగబోతుందని దేవుని మరిచి, దేవుడు అక్కర్లేదు, దేవుడి యొక్క ప్రార్థన అక్కర్లేదు, దేవుడు నాకేం చేశాడు అన్నవాడు చాలామంది ఉన్నారు. ఈరోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం నేను పిలవలేదు. ఎందుకు 2 మనసులతో నువ్వు ఉన్నావు? కీర్తన భాగంలో 78వ కీర్తన 9వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. యుద్ధ కాలంలో వెనుక తిరిగిపోతే ఎలాగా? అసలైన సమయం వచ్చింది. నువ్వు వారితో యుద్ధం చెయ్యాలి. దేవాది దేవుడు దానికోసమే కదా ఆయన ముందున్నాడు. అందుకని దావీదు అంటాడు, యుద్ధము
యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేవాడని, నేను కాదు యుద్ధం చేసేవాడు, నా దేవుడు ఉన్నాడు. రోషము కలిగి నువ్వు నిలబడాలి. ఎఫ్రాయిమట యుద్ధకాలమున ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడట. వాళ్ళు విల్లు బాణాలతో సరిగ్గా నెత్తి మీద ఒక వెంట్రుకి ఇలాగ నిలబెట్టి ఆ వెంట్రుని కొట్టమంటే కొట్టేంత షూటు చేయగలిగిన గొప్ప వీరుల వాళ్ళం. అలాంటి యుద్ధ సమయంలో విల్లును పట్టుకున్న వాళ్ళు యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎలాగా? క్రైస్తవ జీవితము యుద్ధము లాంటిదే. విశ్వాసం అంటే అదే కదా. ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, ఆ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎంతకాలము నువ్వు వెనక్కి తిరిగి పారిపోతావు? ఎంతకాలము దేవునికి దూరంగా పారిపోతావు? ఇదేనా దేవాది దేవుడు కోరుకున్నది నీ దగ్గర నుంచి? కాదు అని మనం చేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? చదవండి. మరి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు. 2 తలంపులు నీకు. లోకమా, ఐగుప్తా, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమా, ఏంటి కావాలి నీకు? ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నువ్వు కావాలని 10 అద్భుత కార్యాలు చేసి నిన్ను విడిపిస్తే నువ్వేమంటున్నావంటే, ఐగుప్తులో సమాధులు లేవా, అక్కడ మేము వెళ్ళిపోతాం. దేవుడు అందుకోసం పెళ్ళలేదు. అక్కడ చావడానికి కాదు, నరకంలోకి నువ్వు వెళ్ళడానికి కాదు, నరకం అగ్నిగుండంలో నువ్వు కాలడానికి కాదు. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు రావాలి. అక్కడ సంతోషము, సమాధానము, నెమ్మది. ఆయనను ఆరాధించడానికి 2 రెక్కలు ఇస్తే, దాని వస్త్రాలు ఇస్తే, బంగారపు కిరీటం పెట్టుకుని పరిశుద్ధుడా అని ఆయన బంగారపు వీధుల్లో తిరుగుతూ ఆయనను ఆరాధన చేయడానికి నేర్పించాడు. అంతేగాని ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళిపోయి, ఐగుప్తు అనే లోకంలో నువ్వు చావడానికి కాదు, దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి, దేవునితో నువ్వు సహవాసం చేయడానికి, ఆయన నిలబెట్టిన, లేకపోతే ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ బంగారపు సింహాసనం మీద నువ్వు కూర్చోడానికి. అంతేగాని ఐగుప్తుకు నువ్వు వెళ్ళడానికి కాదు, అక్కడ నువ్వు చావడానికి కాదు. అక్కడ చచ్చావు 430 సంవత్సరాలు. ఆత్మీయంగా నువ్వు చచ్చావు, శారీరకంగా బాధపడ్డావు. ఇశ్రాయేల్ అందరూ కూడా మొర పెడితే దేవుడు ఆ మొర ఆలకించాడట. ఆ మొర ఆలకించి దిగివచ్చాడు, మోషేని పంపించాడు. ఆయన 10 అద్భుత కార్యాలు మోషే ద్వారా చేయించాడు. 10 అద్భుత కార్యాలు చేశాడంట. నిర్గమకాండము 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. కాబట్టి వారు ఆవపి బుగ్గు తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుష్యులకును జంతువులకు దద్దురులు. ఎవరు కూడా సహించలేనంత బాధ అది పశువులకి, మనుషులకు. కానీ ఇశ్రాయేలుకి మాత్రం అది లేదు. ఇశ్రాయేలుకి అది లేదు, నీకు లేదు. అప్పుడు ఆనందించావే, అప్పుడు సంతోషించావే, నీ విడుదల దగ్గరికి వచ్చిందని నువ్వు ఆనందించినప్పుడు ఈరోజు నీకేంటి బాధ? ఈరోజు నీకెందుకు బాధ కలిగింది? మరలా ఐగుప్తుకి వెళతానని నువ్వెందుకు అనుకోవాలి? పాత జీవితం, పాప జీవితంలోకి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. అందుకోసమైనా నేను పిలిచాడు, అందుకోసమైనా నువ్వు ఉన్నావు. 9వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అలాగు వడగండ్లతో కలిసిన పిడుగులు పడ్డాయి. బహుబలం వడగండ్లను పిడుగులు పడ్డాయి. ఎవరైతే బయట ఉన్నారో వారందరూ చచ్చారు. నువ్వు బాగున్నావు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడు ఆనందించావు కదా, అప్పుడు సంతోషించలేదా? 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము ఒక వీడియో చూశారు. ఒకేసారి దండుగా వచ్చాయి మిడతలన్నీ కూడా ఒక చెట్టు మీద వాలాయి. మళ్ళా ఎగిరేటప్పటికి చెట్టులాగా లేదా, అంత గొప్ప మిడతల దండుని దేవాది దేవుడు పంపించాడు. ఐగుప్తుని నాశనం చేశాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. ఎందుకు ఈ అద్భుత కార్యం చేయాలి? నువ్వు బయటికి రావాలని, నువ్వు బయటికి రావాలి. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేరాలి, నేను చేరాలి. అందుకోసమే దేవుడు నన్ను పిలిచాడు. దేవుని
21వ వచనం కూడా చదువు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపుము, నీ చేయి చాపు. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి చిక్కటి చాలా అసలు ఒక మనిషిని గుర్తుపట్టలేనంత పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు అని అంటే తెలియదు. 3 రోజులండి, 3 రోజులు వాళ్ళు ఆ 3 రోజులు ఎక్కడికి కదలలేదు, ఏమి వండుకోలేదు, ఎక్కడ ఏమున్నదో తెలియదు. పిల్లలు ఏడిస్తే తెలియలేదు, ఏం పట్టాలో పిల్లలు ఏడిస్తే ఆకలికి వాళ్ళు ఏమి వండుకోలేని చీకటి, చిక్కని చీకటి. అది మనిషిని గుర్తించలేనంత 3 రోజులు వాళ్ళు అనుభవించిన తర్వాత వద్దు మీరు వెళ్ళిపోండి. ఈరోజు నువ్వేమంటున్నావు? మళ్ళీ నాకు ఐగుప్తే కావాలంటున్నావు. మళ్ళీ నీకు ఐగుప్తు కావాలా? ఎందుకు పిలిచాడని? దేవాది దేవుడు ఎందుకు పిలిచాడు? నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నాను కదా. ప్రకటన 3:16 చదువుదాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనుక నేను వెచ్చగా లేవు, నువ్వు చల్లగాను లేవు, నేను వెచ్చని స్థితిలో ఉన్నావు. నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్ము వేస్తాను. నేను వెచ్చగా ఉండడానికి కాదు. ఇటు దేవుడు అటు లోకము, ఇలాగే ఉన్నదండి క్రైస్తవ జీవితంలో. ఇటు లోకము అటు దేవుడు, ఇటు లోకము అటు దేవుడు. ఏం కావాలి? దేవాది దేవునికి ఏం కావాలి అని అంటే నువ్వు వెచ్చగానే ఉండవు, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు చల్లగా ఉన్నావా, దేవుడు నిన్ను వెలిగిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నిన్ను వెలిగిస్తాడు, నిన్ను వెచ్చగా చేస్తాడు. నేను వెచ్చని స్థితి నువ్వు కోరుకుంటున్నావు, నేను వెచ్చని స్థితి వద్దు. నిలబడదాం.